మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పనులు ప్రాంతాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్యూబీ పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి రాకపోకలకు మరింత సులభతరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డొల్లి రమేష్, పరమేష్, చరణ్ గిరి, పవన్, షాజిద్, భాస్కర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మచ్చబొల్లారం ప్రాంతం అభివృద్ధిలో ఈ ఆర్యూబీ నిర్మాణం కీలక మైలురాయిగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎంబడి ఉండి తను ఎక్కడంటే అక్కడ మేము రైల్వే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంబడి పడి వచ్చేయడం జరిగింది. మచ్చవరం ప్రజల తరఫున ఇది అంటే ఇది లైఫ్ టైం, అంటే ఇది ఎవరు చేయలేంది, అసలు ఇది అవుతుందా అని ఒక పెద్ద క్వశ్చన్. అట్లాంటి కానీ ఒక పనిని ఇలా మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఇలా సాధించి మచ్చవరం కానీ అల్వాల్ కానీ ఇంకా డౌటర్ బజార్ వరారం ప్రజలకు ఇది ఎంతో వాళ్ళకు సౌలతుగా మారింది. ప్రజల జీవితంలో మా ఎమ్మెల్యే గారిని మర్చిపోరని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాము. ఆనాటి నిజాం ప్రజల సౌకర్యం గురించి రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేసిన సందర్భంలోని ఏదైతే వెంటుందో ఆ రోజు వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు పోయడానికి వెంటుండి తదనంతరం ప్రజలు జరుగుతున్న క్రమంలోని అనేకమైన రవాణా సమస్యలు ఎదుర్కొని ప్రజలు ఇబ్బంది జరగకుండా ఇది 2 వెంట్స్ పెడతా ఉన్నారు. కాబట్టి బొల్లారం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది నుంచి విముక్తి జరిగింది. ఇది చేస్తున్న పని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆలోచనతో ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నంలోని అంతిమంగా విజయం ప్రజలకు సౌకర్యం జరుగుతుందని కోరుతా ఉన్నాం. మచ్చబొల్లారం తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ఇది ప్రతి ఒక్కరు చూసి మన ప్రజలకు సౌకర్యం జరుగుతుందని ఆలోచనతో చేసిన ఈ ప్రయత్నం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.